టీటీడీ కల్తీ నెయ్యి దొంగలు సిబిఐ చేతికి చిక్కినట్టేనా? 235 కోట్ల విలువైన 60 లక్షల కేజీల నెయ్యి కల్తీలో మొత్తం 36 మంది మీద సిబిఐ ఛార్జ్షీట్లో ఎవరెవరి పేర్లున్నాయి? పెద్ద తలల అరెస్టు పర్వం మొదలు కాబోతోంది అనే ఊహాగానాల్లో ఎవరి అరెస్టులు ఉండబోతూ ఉన్నాయి? అసలు సిబిఐ ఛార్జ్షీట్లో ఎవరున్నారు, వాళ్ళ అందరి పరిస్థితి రేపు ఏం కాబోతోంది అనేది మన కుండబద్దల వీడియోలో. ఏంటిటా కుండబద్దలు కొడతా. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో సిబిఐ సిట్టు పూర్తి విచారణ చేసి ఈ రోజున తుది ఛార్జ్షీట్ని ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. మొత్తం 36 మంది పేర్లు ఉదహరిస్తున్నారు. అందులో దాదాపుగా 12 మంది టీటీడీకి సంబంధించిన అధికారులు ఉన్నారు. ఆ అధికారులు అందరినీ విచారణ చేయడానికి, కావాలంటే అరెస్ట్ చేసుకోవడానికి మరి ఉన్నతాధికారుల నుంచి పర్మిషన్ కూడా లభించింది. ఇక మిగతాది అంటే అప్పుడు చైర్మన్గా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి కావచ్చు, అతని పిఏ అయిన అప్పన్న కావచ్చు, ఇంకా బోలే బాబా డైరీకి సంబంధించిన పోమిన్ జైన్, విపిన్ జైన్, ఇక ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, ఇంకా మిగతా ఇతరత్ర కెమికల్ ఇంజనీర్లు, ఇలాంటి వాళ్ళందరి గురించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఈ రోజున సిబిఐ సిట్టు ఛార్జ్షీట్లో పూర్తి వివరాలని అందిస్తూ తుది ఛార్జ్షీట్ని దాఖలు చేయటం జరిగింది. అందులో దాదాపుగా ఆ రోజు చైర్మన్లుగా 2019 నుంచి 2024 లోపు వైవి సుబ్బారెడ్డి, బోమన్ కరుణాకర్ రెడ్డి చైర్మన్లుగా వ్యవహరించారు. వాళ్ళ వ్యవహార శైలి మీద, అసలు నెయ్యి కొనుగోలు లేకపోతే ఆ కాంట్రాక్ట్ ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద అమెండ్మెంట్ చేసిన వ్యవహార శైలి మీదను, దాంతోపాటుగా అధికారులు ఎవరైతే ఉన్నారో కల్తీ నెయ్యి తిరుమలకు వస్తుంటే ఆ కల్తీ నెయ్యిని సరిగా పరీక్షలు చేయకుండా, లేకపోతే మైసూరు ల్యాబ్కు పంపించిన వచ్చిన రిపోర్టుల్ని, ఈమెయిల్ని తొక్కి పట్టేసి బోలే బాబా డైరీ దగ్గరికి విజిట్కి వెళ్ళిన ప్రతిసారి గోల్డ్ చైన్లు, గోల్డ్ వాచీలు, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు తెచ్చుకున్న అధికారులు, వీళ్ళందరి గురించి మరి గతంలోనే మీడియాలో వచ్చింది. ఈ వ్యవహార శైలి మొత్తాన్ని తుది ఛార్జ్షీట్లో దాఖలు చేసి ఈ రోజున ఏసీబీ కోర్టులో సిబిఐ సిట్టు దాఖలు చేసింది. ఇక్కడి నుంచి మొదలు పెద్ద తలల అరెస్టులు మొదలు కాబోతున్నాయి అనే ఊహాగానాలు అందుకున్నాయి. మరి ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ఏ రకంగా అరెస్టు చేస్తారు అనే దాని మీద కానీ, ఇందులో ఆల్రెడీ అరెస్ట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఇందులో వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన పిఏ అప్పన్న అసలు బోలే బాబా డైరీ దగ్గర నుంచి ఇదిగో కేజీకి ఇంత అనేది ఒక వ్యవహారం ప్రకారంగా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకొచ్చినది కానీ, దాని గురించిన మరి ఎంక్వైరీ జరుగుతుంటే విచారణలో అరెస్ట్ చేసి విచారణ చేస్తున్న సమయంలో వాళ్ళే ఏదో ఇతని మీద ప్రేమ కొద్దీ ఇచ్చిన కొన్ని గిఫ్టుల్లాగా వచ్చిన సొమ్ములాగా అభివర్ణించబోయినా కూడా అలాంటి పప్పులు ఏమీ ఉడకలేదు. మరి ఈ కేవలం ఈ వ్యవహారమే కాకుండా మరి తిరుమలలో మరి పరకామణిలో జరిగిన చోరీ వ్యవహారం, ఆ చోరీ విషయంలో కేసు పెట్టిన అప్పటి విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్న సతీష్ కుమార్ మరణం వ్యవహారం, ఈ విషయం కూడా ఓ పక్కన నడుస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగా ఇందులో కల్తీ నెయ్యి ఉంది. ఈ కల్తీ నెయ్యి గురించి ఆరోపణలు వచ్చిన దగ్గర నుంచి రకరకాల డ్రామాలన్నీ చూసాం. అసలు ఇందులో సిబిఐ పేర్కొన్న అసలు అంశంలో చాలామంది భక్తులు కంప్లైంట్ల రూపంలో బోలెడన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా ఒక్క కంప్లైంట్ను కూడా కనీసం చూడకుండా మొత్తం బుట్ట దాఖలు చేసేసిన అధికారులతో సైతం జిఎంలుగా పనిచేసిన వాళ్ళు, ఇంజనీర్లుగా పనిచేస్తున్న వాళ్ళు, వీళ్ళందరి వ్యవహార శైలి మొత్తం తీసి ట్రాన్సాక్షన్స్తో సహా మొత్తాన్ని ఈ రోజున తుది ఛార్జ్షీట్లో దాఖలుపరిచారు. దాదాపుగా 12 నెలల పాటు ఈ విచారణ మొత్తం సాగి ఇప్పటికీ తుది ఛార్జ్షీట్ వేయటం జరిగింది. ఇక వైవి సుబ్బారెడ్డి అరెస్ట్ ఉండబోతుందా, బోమన్ కరుణాకర్ రెడ్డి అరెస్ట్ ఉండబోతుందా అనే ఊహాగానాలు అయితే విస్తృతంగా వస్తూ ఉన్నాయి. ఈ రోజున సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్న పూర్తి పేర్లు బయటకు రాకపోయినప్పటికీ కొన్ని పేర్లను మాత్రం, అంటే వాళ్ళు నిందితుల లిస్టులో ఉన్న పేర్లని దాదాపుగా ఫైనల్ ఛార్జ్షీట్లో అదే ఉండబోతోంది అనేది కూడా ఒక ఊహాగానం అందుతుంటే, ఆ పేర్లని కొన్నిటిని నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇందులో దాదాపుగా
ఈ వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా పనిచేసిన వీళ్ళ దగ్గర నుంచి మొత్తం వ్యవహార శైలిలో ఎవరెవరు ఉన్నారు అనేది వరుసగా ఒక లిస్ట్ వచ్చింది. అందులో వైవి సుబ్బారెడ్డి, ఆర్ఎస్ఎస్విఆర్ సుబ్రహ్మణ్యం టీటీడీ ఇంజనీరింగ్ వింగ్ అధికారి, ఈయన ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఈయనే బోలేబాబా డైరీ దగ్గరికి వెళ్ళి గిఫ్ట్లుగా తెచ్చుకున్నాడు. ఆ తర్వాత జగదీశ్వర్ రెడ్డి మాజీ జిఎం టీటీడీకి, ప్రణయ్ కావేరి మురళీకృష్ణ రిటైర్డ్ జిఎం టీటీడీ, వెంకట నటేష్ బాబు డిప్యూటీ ఎగ్ ఆఫీసర్, జగదీశ్వర్ రెడ్డి సూపరింటెండెంట్ ఇంజనీర్, రాళ్లపల్లి శ్రీనివాస్ ఎగ్ ఇంజనీర్, ముద్దు వెంకట అనిల్ కుమార్ సీనియర్ అసిస్టెంట్, ఈశ్వర్ రెడ్డి జూనియర్ అసిస్టెంట్ ఇత్యాదులు వీళ్ళందరి ఈ అధికారులు ఎవరైతే టీటీడీలో నుంచి ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఈ కల్తీ నెయ్యి మీద ఏ అధికారి అయితే కంప్లైంట్ ఇచ్చాడో ఆ అధికారి కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉన్నాడు అనేది కూడా గతం నుంచి మనకి తెలుస్తున్న వ్యవహారం. అయితే ఇక డైరీలు ఏ ఏ డైరీలోనూ బోలేబాబా డైరీ కానీ, వైష్ణవి డైరీ కానీ, ఏఆర్ డైరీ కానీ, అసలు ఏఆర్ డైరీకి ఈ నెయ్యి కాంట్రాక్ట్ని ఇస్తే దాన్ని సబ్ కాంట్రాక్ట్ కింద బోలేబాబా డైరీ ఈ నెయ్యిని సప్లై చేసింది. ఇందులో మధ్యలో ఎక్కడో ఉత్తరాఖండ్లో ఉన్న బోలేబాబా డైరీ నుంచి ట్యాంకర్లు వచ్చేదానికంటే పక్కనే ఉన్న వైష్ణవి డైరీ అందుబాటులో ఉన్న ఆ డైరీ దగ్గర నుంచి కూడా ట్యాంకర్లు వచ్చినట్టుగాను, ఇందులో మరి పైకి వెళ్ళేటప్పుడు కిందకు వచ్చేటప్పుడు నమోదైన ఈ ట్యాంకర్ల నెంబర్లు కానీ, టైమింగ్ కానీ, ఒకసారి వెళ్ళిన ట్యాంకరు మళ్ళీ తిరిగి 24 గంటలు 48 గంటల్లోపే మళ్ళీ నెయ్యి నింపుకొని మరి తిరుమలకు వచ్చి చేరిందనే వ్యవహారం కూడా గతంలో మనం చూసాం. అందులో ఈ డైరీల నుంచి ఉన్నవాళ్ళు బోలేబాబా డైరీకి నుంచి పోమిన్ జైన్, విపిన్ జైన్, వైష్ణవి డైరీ నుంచి వినాయక్నాథ్ చౌడా, ఇక ఏఆర్ డైరీ నుంచి ఆర్ రాజశేఖరన్, కెమికల్స్ సరఫరాదారైన అజయ్ కుమార్ సుగంధ్ ఇత్యాదులు మొత్తం ఈ డైరీల నుంచి ఉంటే, ఇంకా ఇతర నిపుణులు కొంతమంది డాక్టర్ ఎం మహేందర్ ప్లాంట్ ఇన్స్పెక్షన్ ఎక్స్పర్టు, వెంకట సుబ్రహ్మణ్యన్ ఇన్స్పెక్షన్ ఎక్స్పర్టు, విజయ్ భాస్కర్ రెడ్డి ఇన్స్పెక్షన్ ఎక్స్పర్టు, బి సురేంద్రనాథ్ ఇన్స్పెక్షన్ ఎక్స్పర్టు, కె జయరాజ్ రావు ఇన్స్పెక్షన్ ఎక్స్పర్టు ఇత్యాదులు వీళ్ళందరితో పాటు ఇంకా ఈ ఎవరైతే ఇందులో మధ్యవర్తులుగా వ్యవహరించారో దాంతోపాటుగా ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని ఈ రోజున సిట్టు బయటకు తీసింది సిబిఐ. అసలు ఈ సిబిఐను కోరుకుందే వీళ్ళు. ఎందుకంటే ఏపీ గవర్నమెంట్ తరపున ఒక సిట్టు వేస్తే దాన్ని కాదు సిబిఐ ఎంక్వైరీ జరగాలని సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా వీళ్ళకి బాగా కర్రుగాల్చి వాత పెట్టినట్టు సిబిఐ తోటి సిట్టును కలిపి వేశారు. ఈ రోజున మొత్తం వ్యవహారాలు బయటకు వచ్చినాయి. దాదాపుగా వైవి సుబ్బారెడ్డి కానీ, భూమన్ కరుణాకర్ రెడ్డి కానీ అరెస్ట్ కన్ఫామ్ అనే వార్తలు అయితే విపరీతంగా వ్యాపిస్తూ ఉన్నాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.